హాయ్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇద్దరు డైనమిక్ లేడీస్ వచ్చారు ఇప్పుడు, ఝాన్సీ ఉన్న రాజకుమారి. వాళ్ళిద్దరు ఎవరుంటే బాగుంటుంది అంటారు? ఇద్దరికి ఒకవేళ ఇద్దరే ఒకరే అంటే ఎవరు చెప్తారు? ఇద్దరు బెటరే అన్న, నాకు తెలిసి. ఒకరు ఒక సైడ్ నుంచి గ్రేట్, ఇంకో సైడ్ నుంచి గ్రేట్. ఫస్ట్ మనము బిగ్ బాస్ కంటెస్టెంట్లో అందరి దాంట్లో చూసుకుంటే మొత్తం స్క్రాప్ బ్యాచ్ అగ్ని పరీక్ష 2లో. వాళ్ళ దాంట్లో ది బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసిన దొరికితే రైతు బిడ్డ ఝాన్సీ, రాజకుమారి అన్న. ఫస్ట్ మనం రైతు బిడ్డ ఝాన్సీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంది అంటారు పల్లవి ప్రశాంత్ 2.0 అని చెప్పేసి. కానీ కాదమ్మా, పల్లవి ప్రశాంత్ ఏం చేసిండంటే రైతు బిడ్డ అనే ఒక సింపతి వాడుకొని మనల్ని మోసం చేసిండు. అది యూట్యూబ్ ప్రకారంగా చూసుకున్నా, ఇక్కడ మన బిగ్ బాస్లో చూసుకున్నా. కానీ ఝాన్సీ మాత్రం నిజంగా చెప్తున్నా, ఒక క్యారెక్టర్ ఉన్న రైతులు కూడా ఉంటారని చెప్పేసి ప్రూవ్ చేయడానికి వచ్చారని చెప్పేసి నేను అంటున్నా పర్సనల్గా. ఎందుకని అంటున్నా అంటే ఆమె మాట్లాడేటప్పుడు నేను ఒక రైతుని, నేను వ్యవసాయం చేసుకుంటా అని అన్నది. కానీ అంతకుమించి నేను రైతుని 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 నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఏమనలేదు ఆమె. సో ఇక్కడ ఆమె మెంటాలిటీ, ఆమె క్యారెక్టర్ కూడా చూసుకుంటే నాకు ప్యూర్ మంచిగా అనిపించింది. కానీ ఇట్లాంటి రైతులని మనం సపోర్ట్ చేయాలి. ఒక దొంగ రైతుకి మనం సపోర్ట్ చేసినాం, మనం మోసపోయినాం. కానీ కనీసం ఎప్పుడైనా మనం సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేసి మనం ఆ రైతు బిడ్డను అయితే ఆదుకుందాం. మళ్ళీ పల్లవి ప్రశాంత్ లాగా అయితే కాదు, మనల్ని ఈసారి ఎవరు మోసం చేయలేరు. ఇంకా రాజకుమారి గురించి చెప్పాలంటే పేరులో రాజకుమారి ఉంది, కానీ రాజకుమారి లాంటి మొగుడు రాలేక ఆమె బతుకు సర్వనాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఆమె ఏదైతే స్టోరీ చెప్పిందో కొంతమంది ఫేక్ అంటుర్రు, కొంతమంది నిజం అంటుర్రు. అమ్మ ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్లో ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో రాని అంటే ఒకడు వచ్చి రోస్ట్ చేస్తా అంటాడు, మనకి రోస్టింగే రాదు. ఇంకోటి వచ్చి డాన్స్ వచ్చి అంటాడు, ఇంకోటి వచ్చి కామెడీ వచ్చి అంటాడు, అది కూడా వాళ్ళకి చేత కాదు. సో నేనేమంటున్నా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పి మన జడ్జెస్నే కాదు, 2 రాష్ట్రాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కంటతడి పెట్టించిన ఆడపిల్ల అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆమె గురించి మాట్లాడుకుంటుంటే ఆమెకి ఏదైతే వాళ్ళ ఫాదర్ లేనప్పుడు బాబాయ్ పెదనాన్న అని చెప్పేసి ఇట్లాంటి సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఆమెని తాకరాని ప్లేస్లలో కూడా తాకిర్రు అని చెప్పేసి ఆమెనే అన్నది. సో అదే పొజిషన్ మళ్ళీ నా కూతుర్లకు రావద్దు, నా కొడుకులకు రావద్దు అని చెప్పేసి ఈ మాట అన్నది. కాబట్టి నిజంగా మాకు సెల్యూట్ చేయాలి. సో ఈ జనరేషన్లో చూసుకుంటే చాలామంది మొగుడున్నా సరే 2-3 మెయింటైన్ చేసుకుని ఉండరు. సో అట్లాంటి పిల్లల గురించి ఆలోచించి, అంటే ఆమెకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ముఖం పిల్లలు చూస్తే భయపడి వెళ్తున్నప్పుడు కూడా పాలిచ్చే టైంలో దాన్ని ఫేస్ చేసి మరి వాళ్ళకి పాలిచ్చింది. ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది అని చెప్పేసి నా పిల్లలకు నేను ఏదన్నా సాధించాలని చెప్పేసి ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ వరకు వచ్చారు. ఇంకా కొంతమంది ఏమంటారు, అరే అట్లాంటి వాళ్ళు గల్లీకొకరు ఉంటారు, వీధికొకరు ఉంటారు, బస్తీకి 10 మంది 20 మంది 1,00,000 మంది ఉంటారు అని చెప్పేసి అని అంటారు. ఉన్నారమ్మా, ఏం చేస్తారు మీరు? గిన్నెలు తోకుంటారా, బట్టలు ఉతుకుతుర్రా? మనలాంటి వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి మన గురించి చెప్పి, అంటే మనలో ఒక కథ చెప్పింది కాబట్టి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అట్లాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ కావాలి, 10 మందిని మార్చేటట్టు ఉండాలి. అంతేగాని నిజంగా చెప్తున్నానా, ఈ బిగ్ బాస్ అయిపోయే వారికి ఝాన్సీకి రాజకుమారికి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఒకటి చెప్తున్నా, రాజకుమారి నీకు రాజకుమారి లాంటి మొగుడు లేకపోయినా సరే రాజకుమారి అనే పేరు పెట్టుకొని లోపలికి పోయినావు కదా ఏడ్చుకుంటా, నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఒక రాణిలాగా నీ కిరీటం పెట్టి బిగ్ బాస్ టైటిల్ నీ చేతిలో పెట్టి నేను బయటికి తీసుకొస్తాం. ఈసారి 9 సీజన్స్ ప్రేక్షకులు మోసపోయినాం, కానీ 10th సీజన్ ప్రేక్షకులు